గత సంవత్సర కాలం నుంచి ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది ఎస్కలేట్ అవుతూ వస్తుంది. ముఖ్యంగా ఇతర దేశాలు ఇజ్రాయెల్కి కానీ హమాస్ కానీ, ఉదాహరణకి ఇరాన్ ఏదైతే హమాస్కి సపోర్ట్ చేస్తుందో, హెజ్బుల్లాకి సపోర్ట్ చేస్తుందో అది ఇండైరెక్ట్గా ఇప్పటి వరకు చేసిందనమాట. అదేవిధంగా అమెరికా ఏదైతే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుందో ఇండైరెక్ట్గా చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ షాడో వార్ లేదా ప్రాక్సీ వార్ అంటే ఇండైరెక్ట్గా వేరే వేరే దేశాలు వచ్చి వీటిని సపోర్ట్ చేయటం అనేది ఇప్పుడు ఇది తగ్గిపోయి ఇరాన్ డైరెక్ట్గా యుద్ధ రంగంలోకి దూకటం, ఇది చూస్తే కనుక ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధానికి ఇది దారితీస్తుందా? వెస్ట్ ఏషియాలో జరుగుతున్న ఈ క్రైసిస్ ఇప్పుడు ఇరాన్ కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయింది ఇజ్రాయెల్ పైన. హమాస్, హెజ్బుల్లా, హౌతీ వీళ్ళే కాదు, ఇరాన్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినప్పుడు ఇప్పుడు కొత్త ప్రశ్న ఏంటంటే ఇరాన్కి సపోర్ట్గా రష్యా, చైనా వస్తే ఇప్పుడు ఆల్రెడీ ఇజ్రాయెల్ సపోర్ట్గా అమెరికా అన్ని సపోర్ట్ ఇస్తుందన్నమాట. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తే పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పి అంతర్జాతీయ నిపుణులు ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు.